శ్రీ సాయినాథుని ఏకాదశి సూత్రములు. షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమునరించునంతనే సుఖ సంపదలందగలరు. ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడనే. నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును. సమాధి నుండియే నేను సర్వ కార్యములను నిర్వహింతును. సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును. నన్ను ఆశ్రయించు వారిని, నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము. నా ఎందెవరి దృష్టి గలదో వారి ఎందే నా యొక్క కటాక్షము కలదు. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయమును కానీ సలహాను కానీ కోరిన తక్షణమే వసంగెదను. నా భక్తుల గృహములందు లేమి అని శబ్దము పొడసూపదు. ఓం శాంతి శాంతి శాంతి. ఇవి శ్రీ సాయినాథుడు చెప్పిన 11 అంటే ఏకాదశి సూత్రములు అన్నమాట. నేను సాయిబాబా వారి జీవిత చరిత్రను ఏకాసనంపై కూర్చొని అన్ని అధ్యాయములు ఒకేసారి చదవవచ్చును. మనకి కోరికలు ఏవైనా ఉన్నచో అలా చదవచ్చును. లేదు మామూలుగా వారం రోజుల్లో పూర్తయ్యేటట్టు గురువారము శుక్రవారము అలా మొదలు పెట్టుకుని కొన్ని అధ్యాయం చొప్పున ఆ పుస్తకంలో ఇస్తారు, అలా కూడా చదువుకోవచ్చు. లేదంటే రోజుకొక అధ్యాయం అయినా సరే రోజు చదువుకుంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది. అలా కూడా చేయొచ్చు. ఈయనకి ఉపవాసములు ఉండాలి, తినకుండా చదవాలి, అలాంటి నియమాలు కూడా ఏమీ లేవు. ఆయనకల్లా భక్తి నమ్మకం ప్రధానము. ఆయనకి 2 సూత్రాలు ఉంటాయి. అవేంటంటే శ్రద్ధ సబూరి అంటారు, అంటే నమ్మకం. ఆయనకల్లా శ్రద్ధగా చదవాలి, నమ్మకంగా ఉండాలి. ఆ 2 ఉంటే సాయినాథుడు తప్పక మనల్ని కటాక్షిస్తారు. ఆయన కూడా మన కష్టాలన్నీ దూరం చేసి మనకి అండదండగా నిలుస్తారు. ఎప్పుడు తలుచుకున్న వెంటనేనే ఆయన మనకి పలుకుతారన్నమాట. ఇవాళ సాయిబాబా జీవిత చరిత్ర మొదటి అధ్యాయం మొదలు పెడుతున్నాను. నమస్కారములు. గోధుమలు విసిరిన కథ, దాని వేదాంత ప్రాముఖ్యము. పూర్వ సంప్రదాయ ప్రకారము హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రను నమస్కారములతో ప్రారంభించుచున్నారు. ప్రప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదంగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే శ్రీ గణేశుడని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథ రచనకు పురికొల్పినందులకు నమస్కరించుచు శ్రీ సాయి కూడా ఆమెలో ఒకరని తానే తన యొక్క కథను పాడుచున్నారని చెప్పుచున్నారు. తదుపరి సృష్టి స్థితిలయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయి కూడా వీరిలోనొకరని, వారు గొప్ప గురువులనియు సంసారమును నదిని దాటించగలరని చెప్పుచున్నారు. తరువాత తన గృహదేవతకు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురామును సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారు కుటుంబం మూల పురుషుని స్తోత్రము చేసిరి. అటు పిమ్మట వారి సగోత్రుడకు భారద్వాజముని స్మరించెను. అదీనుగాక పలువురు మునులను యాజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందాదులు, సనత్ కుమారుడు, శుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వామదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులను, ప్రస్తుత యోగీశ్వరులకు నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దను, ఏకనాథు, నామదేవు, తుకారాం, కానహ, నరహరులను కూడా ప్రార్థించను. సదాశివునకు, తండ్రి రఘునాథునకు, కన్న తల్లికి, చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు కూడా హేమాడ్ పంతు గారు నమస్కరించను. అటుపైన చదువరులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయమని ప్రార్థించను. తుదకు తన గురువగు దత్తావతారమునగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాడని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనియు తనకు అనుభవము కలిగించు శక్తి వారికే కలదనియు చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ జీవులు ఎందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారందరికి నమస్కరించను. పరాశరుడు, వ్యాసుడు, శాండిల్యుడు మొదలుగా గల వారులు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హేమాడ్ పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించను.
1910 తదుపరి ఒకనాటి ఉదయమున నేను షిరిడి మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళి తిని ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడి తిని ముఖ ప్రక్షాళనము చేసుకొనిన వెంటనే బాబా గోధుమలు విసరటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరగలించిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని అంటే చొక్కా చేతులు పైకెత్తి పిడికెడు చొప్పున గోధుమలు వేయిచు విసర్చుండెను. అది చూసి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయను, అతడు ఎందుకు విసరుచుండెను, వారు భిక్షాటనముచే జీవించువారే, వారికి విసరటతో నేమి నిమిత్తము, వారికి నిల్వ చేయవలసిన అగత్యము లేదే అని చింతించితిని. అతడకు వచ్చిన మరికొందరిని కూడా ఇట్లే ఆశ్చర్య నిమగ్నులైరి. కానీ మాలో ఎవరికీ కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆ బాలగోపాలము ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్ద గుమిగూడిరి. ఏలాగునను 4 స్త్రీలు సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుటకు ప్రారంభించిరి. వారు తిరుగలి పిడిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచూ విసురుట సాగించిరి. ఈ చర్యను చూసి బాబా కోపం వచ్చెను. కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్వెను. విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇట్లనుకొండ్రి, బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు, వారిపై ఆధారపడిన వారునూ లేరు, పోషించవలసిన వారెవరునూ లేరు, వారు భిక్షాటనముచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తము లేదు. అట్టి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితోనేమి పని? బాబా మిగుల దయార్ద్ర హృదయుడు అగుటచే మనకి ఈ పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధముగా మనమున వేర్వేరు విధమున చింతించుచు పాడుచు విసరట ముగించి పిండిని 4 భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొంచుండిరి. ఇంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచూ ఇట్లనే, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరమ్మ సొమ్మును కొని లూటీ చేయిచుంటిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని కొనిపోవచ్చుటకు యత్నించుచున్నారు? సరే, ఇట్లు చేయుడు, ఈ పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపైని చల్లుడు. ఈ సంగతి విని ఆ వనితలు ఆశ్చర్య నిమగ్నులైరి, సిగ్గుపడిరి. గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వరకు పోయి బాబా యాజ్ఞానుసారం పిండిని చల్లిరి. నేను ఇదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యలను గుర్చి ప్రశ్నించితిని. ఊరిలో కలరా జాడ్యం కలదనియు దాన్ని శాంతింపచేయుటకది బాబా సాధనమనియు చెప్పిరి. అప్పుడు వారు విసరిన గోధుమలు కావనియు వారు కలరా జాడ్యమును విసరి ఊరి కవతల పారద్రోలిరనియు చెప్పిరి. అప్పటి నుండి కలరా తగ్గెను. గ్రామంలోని ప్రజలందరూ సంతోషంతో నుండిరి. ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసం కలిగెను. దీని గూఢార్థమును తెలుసుకున్న కుతూహలం కలిగెను. గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి? ఈ రెండుకి గల కార్యకారణ సంబంధమేమి? ఒకటి ఇంకొకటి దానిని ఎట్లు శాంతింపజేసెను? ఇదంతయు అగోచరముగా తోచెను. అందుచే నేను తప్పక ఈ విషయం గూర్చి బాబా రాసి బాబా లీలలను మనసారా పాడుటకు నిశ్చయించుకుంటుంది. ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడైతిని. ఈ ప్రకారంగా బాబా సచ్చరిత్రను రాయుటకు ప్రేరేపింపబడితిని. అట్లే బాబా కృపాకటాక్షణముచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నముగాను జయప్రదముగాను పూర్తయినది. విసరుట దాని వేదాంత భావము. విసరుటను గూర్చి షిరిడీ ప్రజలకు అనుకున్న రీతియే కాక దానిలో వేదాంత భావము కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు 60 ఏళ్లు నివసించెను. ఈ కాలమంతయు వారు విసరుచునే ఉండిరి. వారు నిత్యము విసరినది గోధుమలు కావు గాని భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు మొదలగునవి. తిరుగల యొక్క కిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి. చేతితో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను. అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలను. అహంకారమును చంపుకొనవలెను. ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చును. ఒకనాడు స్త్రీ ఒకటి తిరుగల్లో ధాన్యము వేసి విసరుచుండెను. దానిని కబీర్ చూచి ఏడవసాగెను. వారి గురువు నిపతిరంజనుడు కారణం అడుగగా కబీర్ ఇట్లు జవాబిచ్చెను, నేను కూడా ధాన్యం వలె ప్రపంచమును తిరుగులలో విసరబడదను కదా అనను. నిపతిరంజనుడు ఇట్లు బదులు చెప్పెను, భయపడవద్దు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని లోనికి పోనిమ్ము, నీవు తప్పక రక్షింపబడదవు.
ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం సంపూర్ణం.